బిబి పాటిల్ గారు, శ్రీ జి కిషన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ గారు, రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధులు శ్రీ వెంకటరెడ్డి గారు, రాణి రుద్రమ్మ గారు, సునీత గారు, అట్లాగే మాజీ బీసీ కార్పొరేషన్ చైర్పర్సన్ అయినటువంటి తాడు శ్రీనివాస్ గారు, మిగతా మిత్రులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇప్పుడు శ్రీ జి కిషన్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తారు. ఓవర్ టు యూ సార్. మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చింది, ఎన్నికల తర్వాత హామీలు ఇచ్చింది. ఈరోజు వరకు అనేక రకాల కొత్త హామీలు ఇస్తూ ఉన్నారు. హామీలకే పరిమితమైంది తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. శాసనసభ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, నాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అంతా పర్యటిస్తూ ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చి ఈరోజు ఏ హామీ కూడా అమలు చేయలేనటువంటి నిస్సాయమైనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. హామీలు అమలు చేయకుండా ఉండడమే కాదు, విజయోత్సవాల పేరుతో అనేక పత్రికా ప్రకటనలతో సంబరాలు జరుపుకుంటూ ఈరోజు ప్రజలను నట్టేట ముంచుతున్నటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. తెలంగాణలో మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలి అని అనేక రకాల ప్రచారం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నమ్మించి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో మరి ఓట్లేసినటువంటి ప్రజల జీవితాలలో మార్పు రాలేదు, తెలంగాణలో మార్పు రాలేదు. మార్పు పేరు మీద ఓటేసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులలో మార్పు వచ్చింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దోచుకునేవాళ్ళు, కేసీఆర్ కుటుంబము తెలంగాణను దోచుకునేది. ఆ రోజు ఒక కుటుంబానికే దోపిడీ పరిమితమైతే తెలంగాణలో మంత్రులు ఎక్కడికక్కడ ఈరోజు దోచుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు కూడా గ్యారెంటీలు కానీ అనేక రకాల హామీలు కానీ ఆయా వర్గాలకు డిక్లరేషన్ పేరుతో ప్రకటించినటువంటి వరాలు కానీ తీసుకొస్తామన్నటువంటి మార్పులు కానీ ఈరోజు తెలంగాణలో ఎక్కడ కనిపించడం లేదు. ముఖ్యంగా ఈరోజు రైతాంగం పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అనేక రకాలుగా రైతుల రుణమాఫీ అన్నారు, 7వ తేదీ ప్రమాణ స్వీకారము, 9వ తేదీ రుణమాఫీ సంతకం పెడతామని చెప్పారు. ఇంకా అరకొర మాత్రమే రుణమాఫీ ఉంది. అంతేకాకుండా రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు కాదు, మాది రైతు భరోసా అన్నారు. ఈరోజు అనేక సీజన్లు అయిపోతూ ఉన్నాయి.
కానీ భరోసాకు ఎక్కడ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కట్టుబడలేదు. కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజా ప్రభుత్వం కాదు, ప్రజలను మోసం చేసేటువంటి ప్రభుత్వం అని ఈరోజు తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చేతల ప్రభుత్వం కాదు, బీఆర్ఎస్ పార్టీ లాగానే ఇది మాటల ప్రభుత్వము, కోతల ప్రభుత్వం అని తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. రైతు భరోసా పేరు మీద అనేక రకాల కొర్రీలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది రైతులకు కానీ, కౌలు రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ. మరి ఈరోజు కొత్తగా దరఖాస్తులు పెట్టుకోండి. ఇంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఎందుకు అని అడుగుతా ఉన్నాను. రైతుల భరోసాకు ఎవరెవరు అర్హులు, రైతులు ఎవరున్నారు, కౌలు రైతులు ఎవరున్నారు, రైతు కూలీలు ఎవరున్నారు? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అన్ని రకాల వివరాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏ పంటలు వేశారు, ఎంత సాగవుతుంది, ఏ గ్రామంలో ఎంత ఉంది, ఏ రైతు ఎంత సాగు చేస్తూ ఉన్నాడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు కూలీలు ఎవరు, అన్ని రకాల వివరాలు ఉన్నప్పుడు ఇంకా దరఖాస్తులు ఎందుకు అని అడుగుతా ఉన్నాను. దరఖాస్తుల పేరు ఈరోజు మరి ఈ ప్రభుత్వం మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప ఇందులో ఏమాత్రం మరి రైతులకు మేలు చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. కౌలు రైతులు అదేవిధంగా రైతు కూలీలను నట్టేట ముంచే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఈరోజు రుణమాఫీ చూసాం మనం. రుణమాఫీకి వాయిదాలు వేస్తూ చివరకు దానికి కోత పెట్టారు. ఈరోజు రైతు భరోసా కూడా కోతలు పెట్టడం కోసం కుట్రలు చేస్తూ ఉన్నారు. ఫసల్ బీమా అడ్రస్ లేదు, రైతులకు మేలు చేస్తాము, మాది రైతు ప్రభుత్వము, అనేక రకాలుగా మాట్లాడారు. ఈరోజు వరకు కూడా 3 పంటలు పూర్తి కావస్తున్నా రైతు భరోసా కింద ఏ ఒక్క రైతుకు ₹1 కూడా ఇచ్చిన దాఖలాలు తెలంగాణ రాష్ట్రంలో లేవు. ఇదే వరంగల్ డిక్లరేషన్లో మరి అనేక రకాల హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ కోట్లేస్తే మార్పు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజాపాలన వస్తుంది, ప్రజాపాలన వస్తే రైతుల జీవితాలలో మారుతాయి, తెలంగాణ బ్రతుకులు వెలుగవుతాయి అనే విధంగా అనేక రకాల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందంటే, ఏరు దాటే వరకు ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య అనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వము వరి ధాన్యంతో పాటు సుమారు 10 రకాల పంటలకు 500 బోనస్ ఇస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎంఎస్పి కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి
ప్రతి పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము మరి కనీసము ధాన్యాన్ని కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఆ యొక్క పథకాన్ని కూడా ధాన్యం విషయంలో నీరుగార్చి ధాన్యం కాదు సన్న రకం ధాన్యాలకే ఇస్తామని చెప్పారు. ఆ సన్న రకాల ధాన్యం కూడా 500 బోనస్ ఇవ్వకుండా సన్నాయి నొక్కులు నొక్కుతూ ఈ ప్రభుత్వము రైతులను నట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, పత్తి సీజన్ జరుగుతూ ఉంది, ఎందుకు ఈరోజు పత్తికి మీరు ఇస్తామన్నటువంటి 500 బోనస్ ఇవ్వడం లేదో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పాలి. మొక్కజొన్న మీద, కందుల మీద, సోయాబీన్ మీద, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు, జొన్నలు ఈ రకంగా 10 పంటల మీద 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి ఎన్నికల ప్రణాళికలో ఈరోజు అదొక ధాన్యాన్ని కాదు సన్నధాన్యమే అని చెప్పి ఆ రకంగా అనేక విషయాలలో ఈ ప్రభుత్వం మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అంతేకాకుండా రైతులు ఎక్కడైనా ఆందోళన చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా రైతులకు బేడీలు వేసి రైతాంగాన్ని అవమానం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆందోళన చేస్తున్నటువంటి రైతులను అక్రమ కేసులు పెట్టి రైతుల చేతులకు సంకెళ్ళు వేస్తున్నటువంటి పరిస్థితి, రైతులను అవమానం చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అన్నదాతల చేతులకు అరదండాలు వేస్తున్నటువంటి పరిస్థితి, రైతులకు ఆశ చూపి ఈరోజు వెన్నుపోటు పొడుస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో కనిపిస్తూ ఉంది. రైతు భరోసా పేరు మీద ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు ప్రతి ఏడాదికి ఇస్తామని చెప్పారు. సంవత్సరం పూర్తిగా వస్తుంది. కౌలు రైతులకు ప్రతి ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. ప్రతి రైతు కూలీకి 12,000 ఇస్తామన్నారు. అన్ని పంటలకు మెరుగైనటువంటి పద్ధతిలో సహకారం అందిస్తామన్నారు. మరి ఏ ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. మరొక దిక్కు చూస్తే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి అడ్డాగా ఉంది. పంటల బీమా పథకము కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే పంటల బీమా పథకాన్ని తెలంగాణలో నీరుగార్చిందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క 13 నెలలుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మనకందరూ తెలుసు, గత నవంబర్ 30వ తేదీ నాడు ముఖ్యమంత్రి గారు రుణమాఫీకి సంబంధించినటువంటి 4వ విడత 2,747 కోట్ల రూపాయలు పాలమూరులో జరిగినటువంటి సభలో పెద్ద చెక్కు ముద్రించి రైతులకు ఇస్తున్నట్టు ఆ రోజు ప్రదర్శించడం జరిగింది. సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా 4వ దఫా రైతుల రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి ప్రకటించారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ డబ్బుతో రైతుల రుణమాఫీ పూర్తి కాదు, 4వ విడత కూడా పూర్తి కాదు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఇంకా 4 సంవత్సరాల్లో కూడా పూర్తి చేసే పరిస్థితి లేదు. కానీ కనీసము ఏదైతే చెక్కిస్తున్నా అని చెప్పి ప్రకటించారో ఆ డబ్బు కూడా ఈరోజు రైతుల అకౌంట్లో చేరలేదు. నవంబర్ 30 అంటే ఆల్మోస్ట్ 35 రోజులు అవుతా ఉంది.
35 రోజుల క్రితం చెక్కు ప్రదర్శించిన రైతుల అకౌంట్లో డబ్బులు జమ కాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. అంతేకాకుండా ఈరోజు ఎంఎస్పి ఇచ్చి మేము ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నాం. 70% ఎంఎస్పి ధరలు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచడం జరిగింది. కొన్ని పంటల మీద 80% పెంచడం జరిగింది. కానీ నేను రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని ఒకటే ప్రశ్నిస్తున్నాను. రైతులు ధాన్యం అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము ప్రతి గింజకు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీ ప్రభుత్వం పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు కావచ్చు, చేసే పనులకు కావచ్చు, సర్వీస్ ఛార్జీలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఖర్చులు పెట్టుకొని ఎంఎస్పికి సంబంధించినటువంటి ధరలు చెల్లించి చివరి గింజ ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉన్నప్పుడు రైతుల దగ్గర ఎందుకు ధాన్యం కొనుగోలు చేయడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం. ఇది చాలా నేరమైనటువంటి కార్యక్రమం, రైతులను మోసం చేసేటువంటి కార్యక్రమం. ప్రైవేటు రైస్ మిల్లర్స్తో కుమ్ముక్కై ఎంఎస్పి కంటే తక్కువ ధరలో రైస్ మిల్లర్లకు ధాన్యం అమ్ముకునే విధంగా ఈ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకొని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తానన్నటువంటి ఎంఎస్పికి ధాన్యం కొనుగోలు చేయకుండా నెలల తరబడి రైతుల యొక్క ధాన్యము మార్కెట్ యార్డుల్లో, కల్లాలలో పేరుకుపోయి వర్షానికి మొలకలెత్తి మరి రైతులకు అన్యాయం గురవుతూ ఉంటే ఈ ప్రభుత్వము రైతు వ్యతిరేక చర్యలతో రైతులకు అన్యాయం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ధాన్యం కొనుగోలు మీద కాంగ్రెస్ పార్టీ హయాంలో 3,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడితే ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఒక ధాన్యం మీదనే 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది ధాన్యం కొనుగోలు చేయడానికి. మరి వీళ్ళకి ఎందుకు బాధ అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఈరోజు ధాన్యం కొనుగోలు చేయడంలో రైతులకు అన్యాయం చేస్తుందో ఈ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ యంత్రాంగం మీద అజమాయిషి లేదా, లేకపోతే రైతాంగం అంటే నిర్లక్ష్యమా, రైతులను ఆదుకోలేనటువంటి కనీసమైనటువంటి ధర్మం లేదా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నేను తెలంగాణ రైతాంగాన్ని కూడా కోరుతా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ధాన్యం కొనుగోలు విషయంలో కానీ, ఎంఎస్పి చెల్లింపు విషయంలో కానీ పూర్తి స్థాయిలో స్టాచ్యురేషన్ మోడ్లో ఎంత ధాన్యం పండిస్తే చివరి గింజ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది తెలంగాణ ప్రభుత్వం మరి ఈరోజు ఏ రకంగా మోసం చేస్తుందో ఆలోచన చేసుకోండి. మోడీ ప్రభుత్వం తెలంగాణ రైతులకు ఇస్తున్నటువంటి హామీ ఇది. చివరి గింజ వరకు కూడా మేము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రతి శ్రమకు పైసలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. బస్తాలు కావచ్చు, అమాలీ ఛార్జీలు కావచ్చు, కూలీ ఛార్జీలు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కావచ్చు, గోడౌన్ ఛార్జీలు కావచ్చు, ప్రతి నయా పైసా లెక్క కట్టించినప్పుడు ఈ ప్రభుత్వానికి వచ్చేటువంటి నొప్పి ఏంటని అడుగుతా ఉన్నాను. ఎందుకు బాధ అంటే అడుగుతా ఉన్నాను. ఎందుకు ఈ రకంగా రైతుల జీవితాలతో కాంగ్రెస్ పార్టీ చెలగాటమాడుతుందో చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పత్తి ధాన్యం కూడా, పత్తి ప్లస్ ధాన్యం రెండింటి మీద కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇది రైతులను అవేర్నెస్ చేయడంలో కానీ, నిర్లక్ష్యంగా
ఈ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ఈరోజు ఇటీవల ఈ సంవత్సరము జనవరి 1వ తేదీ నాడు క్యాబినెట్లో మరొక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అనేక రాజకీయ సంక్షోభాలు కావచ్చు, అనేక దేశాల మధ్యలో యుద్ధ వాతావరణం కావచ్చు, లేక అనేక దేశాల్లో ఏర్పడినటువంటి ఆర్థిక మాంద్యం కావచ్చు, దీని కారణంగా ఎరువుల ధరలు పెరిగాయి. మనం దిగుమతి చేసుకున్నటువంటి ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రైతుల మీద భారం పడొద్దని చెప్పి ఎరువుల ధరలు పెరగకుండా ఆ పెరిగిన ధరల భారమంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ధరలకు ఈరోజు మరింతగా ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగాయి. కానీ ఒక్క రూపాయి కూడా రైతుల మీద భారం పడకుండా మోడీ గారి ప్రభుత్వము రైతు పక్షపాతంగా వ్యవహరిస్తూ రైతులను ఆదుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆదుకుంటుంది. ముఖ్యంగా యూరియా తీసుకున్నట్లయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వము 267 రూపాయలకు బస్తా రైతాంగానికి ఇస్తున్నది. నామమాత్రపు ధర ఇది. రైతుల దగ్గర యూరియా బస్తా వసూలు చేసేటువంటి ఛార్జీ నామమాత్రం. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ప్రతి బస్తాకు 45 కేజీల బరువు ఉండేటువంటి బస్తాకు 2236 రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తే రైతుల దగ్గర 2267 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరుగుతూ ఉన్నది. టోటల్గా ఒక బస్తా ఖర్చు 2503 రూపాయలు అవుతుంది. ఒక బస్తా యూరియా ఖర్చు ప్రభుత్వం మీద పడేటువంటి కొనుగోలు ఖర్చు ఏదైతే ఉన్నదో, ఇంపోర్ట్ చేసుకున్నా దేశంలో ఉత్పత్తి అవుతున్నా కూడా 2503 రూపాయలు. అటువంటిది 267 రూపాయలకే రైతులకు అందిస్తూ ఉన్నాం. అదే కాకుండా 50 కేజీల డిఏపి ఎరువు కూడా ఈరోజు 1311 రూపాయలకు మాత్రమే రైతులకు ఇస్తూ ఉన్నాం. దాని మీద ఖర్చు, దిగుమతి చేసుకునేటువంటి ఖర్చు, ఉత్పత్తి ఖర్చు 3771 రూపాయలు. 3771 రూపాయలు ఖర్చు అవుతుంటే రైతుల దగ్గర 1311 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తూ ఉన్నది. అంటే కేంద్ర ప్రభుత్వము 2422 రూపాయలు ప్రతి బస్తా మీద రైతులకు సబ్సిడీ ఇస్తూ ఉన్నది. ఈ రకంగా లక్షలాది కోట్ల రూపాయలు రైతాంగాన్ని ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వము ఒక ఎరువుల మీదనే ఖర్చు పెడతా ఉంది. ఎంఎస్పి కావచ్చు, ఉదాహరణకు ఒక ఎంఎస్పి మీద ఖర్చు పెడుతున్నట్టు లెక్క తీస్తే ఒక బియ్యం ఆల్మోస్ట్ 40 రూపాయలు ప్రతి కేజీకి కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి ఉచితంగా పేదలకు ఇస్తూ ఉన్నాం, మధ్యతరగతి ప్రజలకు ఇస్తూ ఉన్నాం. ఒక కేజీ మీద 40 రూపాయలు ఖర్చు పెట్టి కొనుగోలు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వము, ఉచితంగా పేదలకు ఇస్తూ ఉన్నది. ఒక దిక్కు రైతులు నష్టపోకూడదు, పేదవాడికి అన్నం పెట్టాలి అన్న దృక్పథంతో ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందో మరి తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక యూరియా ఒక ఎకరం మీద ఒక సంవత్సరానికి సుమారు 19,000 రూపాయల సబ్సిడీ ఒక ఎకరానికి 2 పంటల మీద, ఒక డిఏపి కానీ ఒక యూరియా కానీ, ఒక ఎకరానికి 2 బస్తాలు యూరియా, ఒక ఎకరానికి 2 బస్తాలు డిఏపి 2+2 4 బ్యాగులు మీద కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి అయ్యేటువంటి ఖర్చు ఏంటంటే ఆల్మోస్ట్ 19,000 రూపాయలు ఖర్చు పెడతాం.
ఒక ఎకరం మీద రైతుకు 19,000 రూపాయలు లాభం చేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని మాట్లాడుతూ ఉన్నాను. వీళ్ళు ఇక్కడ కూర్చొని అనేక రకాల పొంకనాలు కొడతా ఉన్నారు, ఈ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా ఈరోజు తెలంగాణలో ఎరువుల సబ్సిడీ మీద 33,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. 33,000 crores తెలంగాణ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ సబ్సిడీ మీద ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు వన్ నేషన్ వన్ యూరియా, భారత్ బ్రాండ్ పేరు మీద యూరియా సప్లై చేస్తూ ఉంది. మేము స్పష్టంగా అన్ని ఫెర్టిలైజర్ కంపెనీలకు ఆదేశించాం. రైతులను కూడా కోరుతా ఉన్నాను, మీరు కొనుగోలు చేసేటువంటి బస్తా మీద మీరు ఎంత చెల్లించాలో ఆ రేటు ఫిక్స్ ఉన్నది. మొత్తం మీద బస్తా మీద ఎంత ఖర్చు అవుతుందో అది కూడా ప్రింట్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఎంత వస్తుందో ప్రతి బస్తా మీద కూడా ప్రింట్ చేస్తూ ఉన్నాము. మీరు ఇవ్వాల్సినటువంటి ధరకు మాత్రమే కొనుగోలు చేయండి. ₹1 కూడా బస్తా మీద ముద్రించినటువంటి ధర కంటే రైతులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా అక్కడ వసూలు చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఆశ్రయించాల్సిందిగా, తెలియజేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగాన్ని కోరుతా ఉన్నాను. అనేక ప్రాంతాల్లో కేంద్రం నిర్దేశించినటువంటి ధర కంటే ఈ యొక్క వ్యాపారస్తులు, మధ్య దళారీలు ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఈరోజు ఆ రకంగా చేయాల్సినటువంటి అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. గతంలో మనకు తెలుసు, విద్యుత్ సరఫరా పంట పొలాలకు అందేది కాదు. కరెంటు మోటార్లు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు కాలిపోతాయో తెలియని పరిస్థితి ఉండేది. విద్యుత్ కోతలు విపరీతంగా ఉండేది. విద్యుత్ కోతల కారణంగా కరెంటు మోటార్లు కాలిపోయేది. ఈరోజు విద్యుత్ కోతలు లేనటువంటి నూతన భారతదేశాన్ని ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఎరువుల అందుబాటులో ఉండేవి కాదు. ఎరువులు కావాలంటే ఒకరోజు ముందు రోజు రాత్రి రేపు లోడ్ వస్తుందంటే ఒకరోజు ముందు రాత్రి పోయి రైతులు ఎరువుల షాపుల దగ్గర క్యూలు కట్టేవాళ్ళు. అనేక మంది గుండెలాగి చనిపోయినటువంటి సంఘటన, అక్కడ రైతుల ఘర్షణ జరిగి లాఠీ చార్జ్ అయినటువంటి సంఘటన, అనేక మంది రైతులు చనిపోయినటువంటి సంఘటన చూశాం. కానీ ఈరోజు ఎక్కడ కూడా ఎరువుల కొరత లేనటువంటి నూతన భారతాన్ని ఈరోజు రైతాంగం కోసం నరేంద్ర మోడీ గారు నిర్మాణం చేశారు. ఎవరికి ఎంత ఎరువు కావాలన్నా, ఏ రకమైన ఎరువు కావాలన్నా, ఎన్ని బస్తాలు కావాలన్నా, ఎక్కడికి కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా ఈరోజు రైతాంగానికి అందుబాటులో ఇస్తున్నటువంటి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మనం చేస్తాం. అంతేకాకుండా అద్భుతంగా ఈరోజు ఫసల్ బీమా యోజన రైతులకు మేలు చేస్తూ ఉంది. మనం చూసాం, మన తెలంగాణలో కూడా చూసాం. వర్షాలు వచ్చి అధిక వర్షాలకు లేకపోతే అనావృష్టి కానీ అతివృష్టి కానీ వివిధ రకాల రోగాల కారణంగా పంట నష్టపోతూ ఉన్నాం. చేతికొచ్చినటువంటి పంట ఈ ప్రభుత్వం కొనుగోలు చేయని కారణంగా వర్షాలతో మొలకలెళ్ళి నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీటన్నిటికీ పరిష్కార మార్గము సమగ్రమైనటువంటి పంటల బీమా పథకం. అది దేశమంతా అనేక రాష్ట్రాల్లో అమలు జరుగుతున్నప్పుడు కూడా దురదృష్టం ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము గత 10 సంవత్సరాలు అమలు చేయలేదు. అదే బాటలో రైతులకు వెన్నుపోటు పొడుస్తున్నటువంటి, రైతులకు నష్టం కలిగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేయలేదు. దాని కారణంగా వేలాది మంది రైతులు ప్రతి సంవత్సరం తెలంగాణలో ఏదో ఒక కారణంగా నష్టపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా రైతుల అకౌంట్లో 3 పైసలు ఏవైతే ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు ఇస్తున్నామో, సంవత్సరానికి 6,000 రూపాయలు ఏవైతే ఇస్తున్నామో, ఒక్కో రోజు కూడా ఆలస్యం కాదు. ఏ ఒక్క రైతు, ఏ రాజకీయ పార్టీ డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. ఏ ఒక్క పత్రికలో రాలేదని రాయాల్సిన అవసరం లేదు. నిర్దేశించినటువంటి రోజు
ఒక్కరోజు ఆలస్యం కాకుండా గత అనేక సంవత్సరాలుగా రైతుల అకౌంట్లో 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున ఈరోజు బ్యాంక్ అకౌంట్లో రైతులకు ఇస్తున్నటువంటి ప్రభుత్వము ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఎవరు అడగాల్సిన అవసరం లేదు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, చెక్కులు చూపించి మోసం చేయాల్సిన అవసరం లేదు, ఇస్తామని చెప్పి వెనుకంజ వేసేటువంటి పరిస్థితి లేదు. పక్కా లెక్క ప్రకారం ఈరోజు రైతులకు డబ్బులు ఇస్తున్నటువంటి ప్రభుత్వము ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అది ఎరువుల సబ్సిడీ విషయంలో తీసుకున్నా, విద్యుత్ అందుబాటులో తీసుకొచ్చే విషయంలో తీసుకున్నా, లేక ఎరువులు అందుబాటులో ఉండేటువంటి విషయంలో తీసుకున్నా, రైతులకు సహకారం అందించేటువంటి విషయంలో తీసుకున్నా, అన్ని రకాలుగా ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా మనం వేస్తున్నాం. కానీ ఈరోజు చూస్తూ ఉన్నాం, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకు దరఖాస్తులు పెట్టుకుంటారా? దరఖాస్తులు పెట్టుకోండి. నేను ఒకటే అడుగుతాను, గతంలో కూడా దరఖాస్తులు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల దగ్గర దరఖాస్తులు తీసుకున్నారు. ఎక్కడ పోయినా దరఖాస్తులను అడుగుతాను. ఇటీవల సర్వే చేశారు మీరు, ఆ సర్వే రిపోర్ట్లో కూడా మీకు అన్ని రకాలుగా ఉన్నాయి. అంతెందుకు ప్రభుత్వం దగ్గర అన్ని రకాల వివరాలు ఉన్నాయి. రైతు భరోసాకు దరఖాస్తులు అవసరం లేదు. ఏ రైతు ఎంత సాగు చేస్తూ ఉన్నాడు, ఎవరు సాగుదారు, ఎవరు పట్టదారు, ఎవరు కౌలుదారు, ఎవరు రైతు కూలీలు, ఎవరు ఈరోజు మనరేగా కింద ఈ రాష్ట్రంలో ఎంతమంది రైతు కూలీలు ఉన్నారో పక్కా లెక్క ఉన్నది. కేంద్ర ప్రభుత్వం మనరేగా కింద లక్షలాది కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో కూడా గత అనేక సంవత్సరాలుగా రైతులకు పని దినాలు కల్పించడం కోసం ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా దరఖాస్తులు ఎందుకని అడుగుతా ఉన్నాను. ఇది కాలయాపన చేయడము, పథకాన్ని నీరుగార్చడము, అందరికి కాకుండా కొందరికే ఇచ్చేటువంటి పథకంలో తూతూ మంత్రం అనిపించుకొని మేము ఇచ్చామని మళ్ళీ ప్రచారం చేసుకొని సంబరాలు చేసుకోవడానికి ఉపయోగపడతా తప్ప ఈ దరఖాస్తుల యొక్క తతంగము రైతులకు మేలు జరగదని సందర్భంగా మనం చేస్తాము. అందుకే ఈ ప్రభుత్వము రైతులకు ఇచ్చినటువంటి అన్ని రకాల హామీలు అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క జనవరి 2వ వారంలో భారతీయ జనతా పార్టీ తరఫున అన్ని జిల్లా కలెక్టర్లకు, మండల అధ్యక్షుల మండలాధికారులకు, తహసీల్దార్లకు రైతుల పక్షాన రైతు సమస్యల మీద విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని నిర్ణయించాము. ఈ యొక్క జనవరి 2వ వారంలో అన్ని మండలాలలో, అన్ని జిల్లాలలో కలెక్టర్లకు, తహసీల్దార్లకు భారతీయ జనతా పార్టీ, కిసాన్ మోర్చా పార్టీ నాయకత్వం అంతా కూడా కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టి నిరసన తెలియజేస్తామని మనం చేస్తా ఉన్నాం. నీ సలహా ఇచ్చిన తీసుకుంటాను. నువ్వు పత్రిక, ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ అమ్మా, నువ్వు ప్రెస్ రిపోర్టరా? దరఖాస్తులు కాదు, ఈరోజు శాటిలైట్ సర్వే ద్వారా ఎక్కడ సాగవుతుందో రైతు ఇమీడియట్గా తీసుకోవచ్చు. దానికి దరఖాస్తులు అవసరం లేదు. దరఖాస్తులు అవసరం లేదు. శాటిలైట్ ద్వారా ఎక్కడ ఏ పంట సాగవుతుంది, ఎంత సాగవుతుంది, సమగ్రమైనటువంటి వివరాలు ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్నాయి. తీసుకోవచ్చు కూడా టెక్నాలజీ. ड्रोन सर्वे కూడా చేయొచ్చు. वही मैं बता रहा हूँ ना, जरूरत ही नहीं है, एप्लीकेशन का जरूरत नहीं है. ये चीटिंग करने के लिए, ये इसको, इस स्कीम को खत्म करने के लिए प्रयास करें.
ఆ రకంగా దరఖాస్తులు ఇస్తే ఎట్లా తప్పించుకుంటారు? గుట్టలోడు కూడా దరఖాస్తు పెట్టుకుంటాడు. ఇయ్యవా అప్పుడు చెప్పు, అప్పుడైనా సర్వే చేయాలి కదా. ఇప్పుడు గుట్టలు ఉన్నోడు కూడా దరఖాస్తు పెట్టుకున్నాను అనుకో, ఏం చేస్తాను? ఏం చేస్తాను చెప్పు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, ఎవరైతే చెప్పినట్టుండి ఆయన ఎవరైతే చెప్పిండో నీకు, ఆయన అడుగుతున్నాను. ఇప్పుడు గుట్టలోడు కూడా నేను నాకు ఇవ్వాలి డబ్బులని దరఖాస్తు పెట్టు, ఏం చేస్తావు? సర్వే, అప్పుడైనా సర్వే, ఇప్పుడైనా సర్వే, మొత్తం సర్వే. జస్ట్ టైం పాస్. 3 పంటలు అయిపోయినాయి, ఇంతవరకు రైతు భరోసా లేదు. ఈరోజు ప్రజలకు భరోసా లేదు, కాంగ్రెస్ పార్టీ మీద భరోసా లేదు. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు దరఖాస్తుల ద్వారా వెంచర్లో దరఖాస్తు పెట్టుకుంటే ఏం చేస్తావు? వెంచర్లో ప్లాటింగ్ అయిపోయినటువంటి భూమికి రైతు భరోసా కావాలని దరఖాస్తు పెట్టుకున్నాను అనుకో, భూమి యజమాని ఏం చేస్తావు చెప్పు. సర్వే చేయాల్సిందే కదా. ఇప్పుడు చేయి, మళ్ళీ అదేం దరఖాస్తులు ఎందుకు? సమగ్రంగా సర్వే చేయి. నువ్వు మొన్న చేసినావు కదా సర్వే. కాబట్టి ఇదంతా కూడా కాలయాపన చర్య, ఈ యొక్క పథకాన్ని నీరుగార్చే చర్య. మీరు ఎట్లా వాళ్ళు చెప్పాలి, ఎట్లా చేస్తారు? నా దగ్గర ఉన్న వివరాలు ఉన్నాయని చెప్తున్నాను నేను. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, అన్ని రెవెన్యూ ఆఫీసుల దగ్గర ఉన్నాయి, మండల ఆఫీసుల దగ్గర ఉన్నాయి, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర సర్వేలు ఉన్నాయి. ఏ భూమిలో ఏ రైతు ఎంత సాగు చేస్తున్నాడు, ఏ పంటలు వేశాడు, ఎంత ఉత్పత్తి వస్తుందో. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఈ జిల్లాలో ఈ మండలంలో ధాన్యం ఎంత ఉత్పత్తి అవుతుంది, పత్తి ఎంత ఉత్పత్తి అవుతూ ఉంది, లేకపోతే మరి మొక్కజొన్న ఎంత ఉత్పత్తి అవుతుంది, అన్ని దగ్గర సమగ్రమైనటువంటి వివరాలు ఉన్నాయి. అవి తీసుకోండి వివరాలు. ఈ రాష్ట్రంలో ఏ భూమి సాగు అవుతుంది, ఏ భూమి సాగు కాలేదు మనకు తెలియదా? మీరు లెక్కలు పంపిస్తారు కదా, ఇన్ని ఎకరాలలో వరి ధాన్యం వేసాము, ఇన్ని ఎకరాలలో జొన్న వేసాము, ఇన్ని ఎకరాలలో పత్తి వేసాము, ప్రభుత్వం దగ్గర ఉంది. ఇంతకుముందు ఇచ్చినంత బోకస్ అమ్మారు మీరు. నేను అలాగే ఏమంటాను, నేను కూడా అలాగే దరఖాస్తులు అవసరం లేదు ఏమంటున్నాను. సాగు చేసే నివేదిక ప్రభుత్వం దగ్గర ఉంది. ఎవరెవరు పంటలు పండిస్తున్నారు, ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు, ఏ పంట పండిస్తున్నారు, దానికి కౌలు రైతులు ఎవరు, రైతు కూలీలు ఎవరు, వాళ్ళ దగ్గర ఉంది. ఈరోజు కౌలు రైతులు మన్రేగా కింద రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర వివరాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, కలెక్టర్ దగ్గర ఉన్నాయి, తహసీల్దార్ దగ్గర ఉన్నాయి వివరాలన్నీ కూడా కౌలు రైతులకు. దానికి దరఖాస్తులు అవసరం లేదు. That's why I'm telling you, crop insurance scheme, there should be there. క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంటే ఈరోజు పంటలు నష్టపోతే, లేకపోతే కరువు వచ్చినప్పుడు మధ్యలో ఎండిపోతే రైతులకు మేలు జరుగుతుంది. జరిగినప్పుడు చెప్తాం కదా, దాచుకుంటాం. అది మీకు ద్వారా మీకే ముందు చెప్తాం, రైతులకంటే మీ ద్వారా రైతులకు చెప్తాం. ఇంకా ఇక్కడది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏమి ఇచ్చిందో అది అమలు చేయాలంటున్నాను. నేను ఇప్పుడు కొత్త డిమాండ్లు పెట్టడం లేదు, వాళ్ళ కొత్త విషయాలు అడుగుతలేదు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో శాసనసభ ఎన్నికలకు ముందు అనేక రకాలుగా రైతులకు హామీలు ఏవి ఇచ్చారో, సోనియా గాంధీ సంతకంతో ఇంటింటికి ఏదైతే దరఖాస్తులు అప్లికేషన్స్ పంపించిందో వాటిని మాత్రమే అమలు చేయాలని అడుగుతుంది తప్ప ఏమో చెప్పాలి వాళ్ళు చెప్పాలి. ఆ రోజు అన్ని రకాల పంటలకు అన్నారు, ఈరోజు సన్నధాన్యానికే వచ్చారు. 10 పంటలపై వరికి వచ్చింది, వరిలో కూడా సన్నధాన్యానికి వచ్చింది. 10 పంటలకు అని చెప్పారు, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ చేశారు. 10 పంటల నుంచి ఒక వరికే వచ్చింది, వరి ధాన్యానికి. వరి ధాన్యంలో కూడా సన్నధాన్యమే వచ్చింది. కాబట్టి దానికి నేను బాధ్యత కాదు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి హామీ ఇచ్చిందో హామీలను అమలు చేయాలని మాత్రమే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. నేను ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఇచ్చింది హామీ నేను ఇచ్చినప్పుడు నేను చెప్తా. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినప్పుడు నేను చెప్తా దేనికి ఇవ్వాలి. నేను కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తున్నా అడుగుతున్నాను నేను అదే నేను ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను చెప్తా. నేను వాదనొద్దు, నేను ఒకటే, మీరు సపోర్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ అయితే హామీ ఇచ్చిందో ఆ హామీ అమలు చేయమంటుంది.
ఏం హామీ ఇచ్చిందో వాళ్ళని అడగండి. నా గురించి నేను చెప్పాను, ఇప్పుడు ఎందుకు చెప్తాను? నేను గారు అధికారం లేదు, నేను అప్పుడు చెప్తా, నేను చెప్పినప్పుడు చెప్తా. నువ్వు అట్లా వచ్చి నేనేం చెప్పాలో నువ్వు నిర్ణయించావు కదా, నేనేం చెప్పాలో నేను నిర్ణయిస్తా. నా పార్టీ నేను ఇప్పుడు నా నిర్ణయం కాదు ఇది. ఈరోజు నేనేం చెప్తాను అలా వాదిస్తా, నేనేం చెప్పాలో నేను చెప్తాను. నా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నేను ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకారం చెప్తాను. మేనిఫెస్టో అని రాయలేదు నువ్వు అప్పుడు, ఈ సలహా అప్పుడే ఇచ్చినట్టు బాగుంది. అదే అండి ఏమంటున్నా కదా, ఏమంటున్నా నేను కూడా సీలింగ్ అని రాయలేదు మేనిఫెస్టో. ధన్యవాదాలు.